హాయ్ హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ అజీత్. విదేశాలకు జగన్ వ్యూహం ఏంటో ఇప్పుడు అందరిలో చర్చనీయాంశమైన విషయం ఇదే. ఎందుకంటే ఒకవైపు ఒక్కొక్కరు వైసీపీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. తాజాగా నిన్న ఇద్దరు రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. అందులో మోపిదేవి తాను టీడీపీలో చేరబోతున్నట్టుగా ప్రకటించారు. అదే బాటలో బీద మస్తాన్ రావు కూడా ఉన్నట్టుగా వినిపిస్తుంది. సరే, ఇలా ఒక్కొక్కరు వరుసగా వెళ్ళిపోతున్నారు. మరి ఇదొక సమస్య అయితే, ఇప్పుడు కొత్తగా బాలీవుడ్ నటి కాదంబరి జైత్వాని వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. ఒక స్టీల్ కంపెనీ ప్రముఖ నాయకుడిని రక్షించేందుకు వారి కుటుంబాన్ని విజయవాడకు తీసుకొచ్చి 45 రోజులు నిర్బంధించారనే ఒక కథనం వినిపిస్తుంది. ఇది కూడా ఇప్పుడు జగన్ను సమస్యల్లోకి నెట్టింది. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో ఆ బాలీవుడ్ నటి ఈరోజు హైదరాబాదుకు, రేపు విజయవాడకు చేరుకొని విచారణలో పాల్గొంటున్నారు. ఆమె ఇప్పటికే వైసీపీ నాయకులే తనను వేధించారని చెప్పుకొచ్చారు. మరి ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్ళిపోనుందో కూడా కలవరపాటుకు గురి చేస్తుంది. ఇక ఒక్కొక్కరిపై, అంటే వైసీపీ నాయకుల్లో ఒక్కొక్కరిపై కేసులన్నీ ఈ కూటమి ప్రభుత్వం వెలికి తీయటంతో అధినేత జగన్ కలవరపాటుకు గురవుతున్నట్టుగా మనకు వినిపిస్తుంది. ఒక్కొక్కరు వెళ్ళిపోవటంతో వైసీపీ పార్టీ ఖాళీ అవుతుంది. ఇది కాక నేతల మీద కేసులు నమోదవటంతో పార్టీ అధినేత కలవరపాటుకు గురవుతున్నారు. ఇప్పుడు కొత్తగా బాలీవుడ్ నటి వేధింపులు కేసు కూడా ఒకటి మళ్ళీ తలకు చుట్టుకుంది. ఇవన్నీ అధినేత జగన్ను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. మరి వీటన్నిటినీ తప్పించుకోవటం కోసమే ఆయన యూకే యాత్రకు వెళ్తున్నట్టుగా వినిపిస్తుంది. మరి వాస్తవానికి ఆయన ఒక పార్టీకి అధినాయకుడు. అదేవిధంగా 5 ఏళ్ల పాటు ఏపీని పరిపాలించిన వ్యక్తి. ఇన్ని సమస్యలు చుట్టుపెడుతుంటే ఇవన్నీ గాలికి వదిలేసి వెళ్ళటం ఈ ప్రజలను పేరుకు మాత్రమే కుమార్తె పుట్టినరోజని చెబుతున్నారు. కానీ ఈ సమస్యల నుంచి తప్పించుకోవటం కోసమే ఆయన